మనము చేసేటువంటి పద్ధతులు చేస్తే ఇల్లంతా బాగుపడుతుంది కదా. అందుకే రాముడు ఏది ధర్మము చెయ్యాల్సినటువంటి ధర్మం ఉందో అది పాటించినాడు కాబట్టి యావత్ లోకానికంతా కూడా రాముడు ఆదర్శప్రాయుడైనాడు, మహనీయుడైనాడు. ఏది చెయ్యకూడదో అది చెయ్యలేదు కాబట్టి రాముడు దేవుడైనాడు. మరి మనము ఏది చెయ్యాలనో అది చేయకుండా పోయి, నాకు బాగలేదు గురువుగారు, మా ఇంట్లో పిల్లలకు సరైనటువంటి సమయంలో వివాహాలు కావడం లేదు, పెళ్ళిళ్ళు జరగటం లేదు, ఇంకా సంతానాలు కలగటం లేదు, అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి, డబ్బులైతే సమృద్ధిగా ఉన్నాయి కానీ ఈ ఇబ్బందులు ఎందుకు కలుగుతున్నాయో తెలియడం లేదు అంటే ఉంటాయి. భగవంతుడు పితృదోషాలు అనేటువంటివి వీటినే అంటారు. అనేక రకాల దోషాలు వాళ్ళు పాటించినవి మనము పాటించకపోతే చాలా దోషాలు వస్తాయి. కాబట్టి అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి, ఎదుగుదల ఉండదు, డబ్బులు వస్తూ ఉండినా నిలబడదు, ఖర్చు అవుతుంది. ఇంట్లో ఏదైనా కొనుక్కోవాలి అని ఆశపడితే దాన్ని కొనుక్కోలేకపోతాము, తొందరగా స్వస్థానం ఏర్పడదు. ఇవన్నీ కూడా పితృదోషాల వల్ల వచ్చేటువంటివే. కాబట్టి చేయాల్సినటువంటివి చేసి తీరాల్సిందే, చేయకపోతే ఇబ్బందులే వస్తాయని గ్రహించండి. మీకు అనుకూలమైనటువంటి పండితుల దగ్గర అడిగి ఏ రోజు ఏమిటి అనేటువంటిది తెలుసుకొని చెయ్యండి, మేలు జరుగుతుంది. జయోస్తు.